నటుడిగా మారిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన ప్రభావాన్ని మరియు మద్దతును పెంపొందించడానికి చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పనులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సినిమా ఫీల్డ్లో పార్టీ తన ప్రభావాన్ని ఎలా పెంచుకోవచ్చో, ఎలాంటి అవకాశాలు కల్పించవచ్చో తెలుసుకుంటే దాని రాజకీయ ఉనికిని పెంచుకోవచ్చు. ఔత్సాహిక నటీనటులు, దర్శకులు, రచయితలు మరియు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడానికి జనసేన ప్రతిభా అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. యాక్టింగ్ స్కూల్స్, వర్క్షాప్లు మరియు ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ యువ ప్రతిభకు బలమైన వేదికను సృష్టించవచ్చు. ఈ కార్యక్రమాలు వృత్తి అవకాశాలను అందిస్తాయి మరియు ఓటర్లలో గణనీయమైన భాగమైన యువతలో సద్భావనను పెంపొందిస్తాయి. చలనచిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ యొక్క విస్తృతమైన నెట్వర్క్ ని స్థాపించిన చిత్ర నిర్మాతలు, దర్శకులు మరియు నటీనటులతో సహకారాన్ని ఏర్పరచవచ్చు. జాయింట్ వెంచర్లు మరియు ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా జనసేన కొత్త ప్రతిభకు మార్గదర్శకంగా మరియు మార్గనిర్దేశం చేయడానికి పరిశ్రమలోని అనుభవజ్ఞులను బోర్డులోకి తీసుకురాగలదు. ఈ సహకారం ప్రేక్షకులను ప్రతిధ్వనించే నాణ్యమైన చిత్రాలను రూపొందించడంలో సహాయపడుతుంది మరియు పార్టీ నైతికత మరియు విలువలను ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు మరియు సమస్యలను హైలైట్ చేసే సినిమాలను పార్టీ ప్రచారం చేయవచ్చు. ప్రాంతీయ కంటెంట్కు మద్దతు ఇవ్వడం ద్వారా స్థానిక కథనాలు విస్తృత ప్రేక్షకులకు చేరువయ్యేలా, ప్రజల్లో గర్వం మరియు సాంస్కృతిక అవగాహనను పెంపొందించేలా జనసేన నిర్ధారిస్తుంది. అదనంగా, ప్రాంతీయ కంటెంట్కు మద్దతు ఇవ్వడం ఇతర భాషా చిత్రాల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి మరియు తెలుగు సినిమాకి సముచిత స్థానాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. ఫిల్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టడం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక స్టూడియోలు, సౌండ్ స్టేజ్లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల అభివృద్ధి కోసం జనసేన తీసుకురాగలగాలి. ఇటువంటి మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి ఎక్కువ మంది చిత్రనిర్మాతలను ఆకర్షించగలవు, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతాయి మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించగలవు. అదనంగా, ఆధునిక సౌకర్యాలు ఈ ప్రాంతంలో నిర్మించిన చిత్రాల నాణ్యతను పెంచుతాయి. సినిమా పరిశ్రమకు మద్దతు ఇచ్చే విధానాల కోసం పార్టీ లాబీయింగ్ చేయవచ్చు. చలనచిత్ర నిర్మాతలకు పన్ను ప్రోత్సాహకాలు, రాయితీలు మరియు గ్రాంట్ల కోసం, షూటింగ్ కోసం అనుమతులు మరియు లైసెన్స్లను పొందే ప్రక్రియను సులభతరం చేయడం కూడా ఒక ముఖ్యమైన దశ. సినిమాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జనసేన రాష్ట్రానికి మరిన్ని సినిమా ప్రాజెక్టులను ఆకర్షించగలదు. ఆంధ్రప్రదేశ్లో అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ఆదర్శవంతమైన షూటింగ్ గమ్యస్థానాలుగా ప్రచారం చేయవచ్చు. ఈ సైట్లను అభివృద్ధి చేయడానికి మరియు దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా చిత్ర నిర్మాతలకు మార్కెట్ చేయడానికి జనసేన రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయవచ్చు. ఫిల్మ్ టూరిజం ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా చిత్రీకరణ ప్రదేశంగా రాష్ట్ర దృశ్యమానతను మరియు ఆకర్షణను పెంచుతుంది. ఓటీటీ ప్లాట్ఫారంల పెరుగుదలతో విభిన్న కంటెంట్కు డిమాండ్ పెరుగుతోంది. ఆన్లైన్లో ప్రసారం చేయగల వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లు మరియు డాక్యుమెంటరీలను రూపొందించడానికి సినీ నిర్మాతలను జనసేన ప్రోత్సహిస్తుంది మరియు మద్దతు ఇవ్వాలి. ఈ విధానం ప్రపంచ ప్రేక్షకులను చేరుకోగలదు మరియు చిత్ర నిర్మాతలు తమ పనిని ప్రదర్శించడానికి ప్రత్యామ్నాయ వేదికను అందిస్తుంది. ఫిల్మ్మేకర్లతో ఫిల్మ్ ఫెస్టివల్స్, స్క్రీనింగ్లు మరియు ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించడం ప్రేక్షకులతో నేరుగా సన్నిహితంగా ఉండటానికి సహాయపడుతుంది. సినిమా మాధ్యమం ద్వారా పార్టీ తన విజన్ మరియు విలువలను తెలియజేయడానికి ఈ సంఘటనలు వేదికగా ఉపయోగపడతాయి. అదనంగా, ప్రజలతో ప్రతిధ్వనించే కంటెంట్ను మెరుగుపరచడానికి మరియు అనుకూలీకరించడానికి ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఉపయోగించవచ్చు. చలనచిత్ర అధ్యయనాలను వారి పాఠ్యాంశాల్లో చేర్చడానికి విద్యా సంస్థలతో సహకరించడం మరొక ముఖ్యమైన దశ. సినిమాపై అకడమిక్ ఆసక్తిని పెంపొందించడం ద్వారా పరిశ్రమలోకి ప్రవేశించే పరిజ్ఞానం మరియు ఉద్వేగభరితమైన వ్యక్తుల స్థిరమైన ప్రవాహాన్ని జనసేన నిర్ధారిస్తుంది. నేటి డిజిటల్ యుగంలో మార్కెటింగ్ మరియు ప్రమోషన్ కోసం సోషల్ మీడియాను ఉపయోగించడం చాలా అవసరం. సినిమాలు మరియు సంబంధిత ఈవెంట్లను ప్రచారం చేయడానికి జనసేన తన బలమైన సోషల్ మీడియా ఉనికిని ఉపయోగించవచ్చు. ట్విట్టర్, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫారంలను ప్రభావవంతంగా ఉపయోగించడం వల్ల సంచలనం సృష్టించవచ్చు మరియు కొత్త విడుదలలు మరియు చొరవలపై దృష్టిని ఆకర్షించవచ్చు. ఈ వ్యూహాలను అమలు చేయడం ద్వారా జనసేన ఆంధ్రప్రదేశ్ సినీ రంగంలో తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. ఇది చలనచిత్ర పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రజలతో పార్టీ అనుబంధాన్ని బలపరుస్తుంది, చివరికి దాని రాజకీయ ఆకాంక్షలకు సహాయపడుతుంది.
ఏది ఏమైనా చిత్ర పరిశ్రమ ఘనంగా ఎదగాలంటే గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలి. అందుకు జనసేన పార్టీ కంకణం కట్టుకోవాలి.